చిన్నప్పుడు మా ఇంట్లో ఒక టీవీ ఉండేదండి. ఆ టీవీ ఏంటంటే రిమోట్ ఉండేది కాదు. దాంట్లో మనం ఒక ఛానెల్ పెట్టినామంటే ఆ ప్రోగ్రామ్ అయిపోయే వరకు అదే ఛానెల్ జూడాల్సిందే. ఎందుకంటే ఊరికూరికే రిమోట్ లో చేంజ్ చేసుకున్నట్టు ఉండకపోయేది. సో, అప్పటి వరకి నాకు, మా తమ్ముడికి బానే ఉండేది అంతా. టర్మ్స్ అండర్‌స్టాండింగ్ అంతా. బట్ ఎప్పుడైతే మా డ్యాడీ రిమోట్ టీవీ తీసుకొచ్చిండో ఇంటికి, అప్పటినుంచి కప్పుల తుఫాన్‌లాగా రిమోట్ కోసము ఒక యుద్ధం జరిగేదండి ఇంకా ఇంట్లో. ఆ యుద్ధంలో రిమోట్ కోసం మేమిద్దరం ఎంత కొట్టుకున్నా, మా మమ్మీ చూస్తూ ఇలా ఉండేదే తప్ప ఏమనకపోయేది. బట్ మధ్యలో ఆ రిమోట్ జారి కింద పడిన సౌండ్ టాప్‌మని వినబడంగానే వచ్చేది మేము కొట్టుకుంటే మాకు తగిలిన దెబ్బలే గాకుండా, ఇంక మమ్మల్ని ఇద్దరి ఈపులు సాప్ చేసి బ్యాలెన్స్‌డ్‌గా వదిలేసేదన్నమాట మమ్మల్ని. ఇంకా ఆ మూమెంట్ గుర్తుకొచ్చేది. యూనిటీ ఇన్ డైవర్సిటీ, రక్షాబంధన్ విలువ. సో, రక్షాబంధన్ అనంగానే మనకి ఇలాంటివన్నీ గుర్తొస్తా ఉంటాయి చైల్డ్‌హుడ్ మెమోరీస్. ఇప్పుడు డేస్ గడిచిపోయి, ఇయర్స్ గడిచిపోయి, మనకి ఎవ్వరి లైఫ్ స్టైల్ వాళ్ళకయిపోయి, ఇట్లా ఉన్నా గూడా రక్షాబంధన్ రోజు మేము కలిసి ఇట్లాంటివన్నీ మెమోరైజ్ చేసుకున్నప్పుడు భలే అనిపిస్తది. సో, అన్నైనా, తమ్ముడైనా ఆహ్, మ అంటే లైక్ మనిద్దరం కొట్టుకున్నప్పుడు అంటే అక్క, తమ్ముడు, అన్న, చెల్లి కొట్టుకున్నప్పుడు ఎంతైనా కొట్టుకుంటారు. బట్ ఒక థర్డ్ పర్సన్ వచ్చి అక్కనో, చెల్లెనో ఏదైనా ఇబ్బంది పెట్టారనుకోండి, ఫస్ట్ హీరో వాళ్ళే ఉంటారండి. తమ్ముడు చిన్న అయినప్పటికీ వాడొక అన్నలాగా బిహేవ్ చేస్తాడు ఆ మూమెంట్‌లో. సో, దట్ ఈస్ ద స్వీటెస్ట్ థింగ్ ఇన్ దిస్ బాండ్ అనిపిస్తది. సో, అందరికి ఈ సందర్భంగా రక్షాబంధన్ శుభాకాంక్షలు. థాంక్ యూ సో మచ్.